వెంకటేష్ కాదు దివాకర్లో కూడా వేసాడు మొన్న బౌలింగ్ నేను నువ్వు వేసావులే మీరు ఓవర్లోనే చూస్తాను ఏదో 3 ఓవర్లు 4 ఓవర్లు 3 ఓవర్లు ఎక్కువ రన్ చూసాను 4 ఓవర్లు మిగతా ఓవర్లో 3 రన్లు 2 రన్లు కన్నా ఎక్కువ ఓవర్లే ఎక్కించాను ఎక్కించుకుంటాడు బాగా అనేకుండా భగత్ ఐటీ సార్ పిలుస్తున్నారు ఏం వాళ్ళే 5 వికెట్లు విన్నాడు పోటీ పడుతుంది భరత్ రెడ్డి కూడా ఇప్పుడు పెట్టి ఇప్పుడే ఫోన్ నేను కొంచెం ఏం చేస్తున్నావా బాటిల్ తెప్పించుకున్నారు మనమేం బాగుందా బయట యాడిపోయినావా నేను బయట డెలివరీ ఏం లేదా అప్పుడు సమానంగా పోతే 100% వాళ్ళు వేస్తారు ఏ సింబల్ ఏ బాను పని ఎవరు వికెట్లకి ఓపెనింగ్ ఎప్పుడు వెనకాల వచ్చింది
ఇప్పుడు నువ్వు మంచి అంటే వికెట్ ఉన్నప్పుడే ఒకసారి నీ పేరులో నేను వికాస్ పోతాం వికాస్ ఎవరు లేరని కళ్ళ చేస్తాడు ఐఫోన్ ఏం చేస్తున్నారా పవన్ ఐఫోన్ ఏం చేస్తున్నావు డిస్ప్లే మార్పిస్తా నాలుగు సిమ్ములు ఉన్నాయి సిమ్ము వచ్చినారా అది బ్యాటింగ్ రోషన్ సిగ్గుండాలి ఎవరు ఎట్లా ఆడతారు ముగ్గురు మనుషులు ఏంది ఎన్నో ప్రూవ్ లాస్ట్ నీ ముందు వాళ్ళు దింపు వాళ్ళు ఉంటారు ఇప్పుడే హార్దిక్ పాండ్యా షాట్ చూసుకున్నాడు ఇప్పుడే ఏదో కామెడీ చేస్తాడు నెక్స్ట్ లాస్ట్ లో అవుట్ ఇచ్చేస్తాను కదా అన్నారు లేట్ ఏడైతే ఫస్ట్ నక్కే అనిపిస్తుంది మరి అందుకే లేదో తప్ప అడిగాను టికెట్ ముందు అడిగాను ఏదో పక్క వంద కొడతారు పక్కన అరస్తా ఉండు ఫీల్డింగ్ లో అంటే అరస్తా ఉంటాడు చెక్ చేస్తాను మిమ్మల్ని మాట్లాడరా నన్నే మాట్లాడాలి పోనాడు ఎంత కొట్టినాడు పాపం 10-20 అంట పాప ఆడితే ఎంత ఉంది తగ్గిన్నారు నాకైతే గంటకి ఒకసారి వచ్చి వేలు పడుకున్నాడు అన్నట్టు వేలు చూసుకుంటూ వచ్చినాడు వాడే ఉంటాడు 2 రోజులైనా ఉంటాడు నా తక్కువలో చూడలే నా లక్కుది ఇక్కడ బ్రేక్ చేసి ఇద్దరులోనే చూస్తా మరి ఏమన్నాడు నాకు తెలుస్తుంది మళ్ళీ ఆఫీస్కి పోవాలంటే మళ్ళీ చూడాలి అట్లా 2 రోజులు 3 రోజులు అవుట్ అయిపోయి ఫస్ట్ అవుట్ అయిపోయి దెంగో మీద ఇద్దరు అలా నువ్వు మాట్లాడతావు కెప్టెన్ నువ్వే
నువ్వేనా చెప్తాను మా సంతోష్ గారు అడుగు ఏ సంతోష్ మా ఇద్దరు సైకిల్ ఆడింది మాటలు తింగే కాదు కూడా నాకే చెప్పలేదు మరి వద్దని చెప్పచ్చు స్కూటీలో వస్తాను వాళ్ళు ఆడదానికి సరే నేను తోలుతాలే పని చేయాలి లేకపోతే నువ్వు వీడికి గిరి వెళ్ళిపోండి ఆ బండిలో వినపండే కదా ఏం ఎత్తుకోకండి వెళ్ళిపోండి మరి వేరే బండి మేము తెచ్చుకుంటాం ఉన్నాయి కదా ఇట్లా మనం ఉన్నాయి కదా ఆడిన మంది వేసుకోవాలి అచ్చా ఆ బండి తగిలించిన హెల్మెట్ ఉంది లాస్ట్ టైం మనం మ్యాచ్లో మనం కొట్టేది కొట్టేసి వాళ్ళు ఇట్లా మళ్ళీ క్యాచ్ అన్నా నెక్స్ట్ టైం మళ్ళీ అన్నా నువ్వైతే బాల్ చేయకూడదు నీకు నువ్వు అది క్యాచ్ అంటావు నాకు ఈజీ క్యాచ్ అది ఓకే నువ్వు చెప్పావు కదా రెగ్యులర్గా ఆడరా ఆడతారా 3 days ఆడారా అంతలో ఎలా వస్తుందన్న మీకు ఎనర్జీ సార్ అవునా మేము రెడ్ బాల్ T30 ఆడతాం PSG లో మాకు కరెక్ట్గా 2 T20 పడ్డాయి అంటే ఈరోజు రేపు ఒక వారం అసలుకి మ్యాచ్ దాకా గ్రూప్లో ఎవ్వరు రా మేము అలానే అనుకున్నాం బ్రో స్టార్టింగ్ లో 8 hours లిమిట్ పెట్టుకొని ఆడదాం అనుకున్నాం డే 1 110 hours ఆడాను చూసా 110 ఆడాం 110 hours టెస్ట్ మ్యాచ్ అయితే మళ్ళీ 30 hours మ్యాచ్ ఒకటి ఆడాను ఆహా ఆల్మోస్ట్ 350 hours ఆడాను 350 hours వితౌట్ 10 wickets అట్లనే అంటే 2 sides 2 innings లెక్కనా ఓకే ఇన్నింగ్స్ మొత్తం 6 innings ఆడాను మళ్ళీ ఇంకో 30 hours ఓకే మొత్తం 350 hours ఆడాను 3 days మీరు ఈ టీంతో ఆల్రెడీ గెలుచున్నట్టు కూడా ఉంది అదే వీళ్ళు నాతో అన్నారు నేను వేరే టీంకి ఆడుతున్నాను అచీవర్స్కి వీళ్ళు మాతో బాగా గెలిచారప్పుడు మంచి గెలిచి టీము అంటేను ఈ మధ్య ఆడట్లేదు నేను అవునా బౌండరీ ఏంటి లాస్ట్ బాల్ బౌండరీయా లేదు 3 balls 1 కొట్టాలి ఓకే
ఓపెనింగ్ బాగా ఇంత అయిపోయింది అవును. వాళ్ళు ఎట్లా ఏ జతిన్ హెల్మెట్ ఆడబెట్టే హెల్మెట్ రా ఏ జతిన్ వాడు వెళ్ళిపోతాడు అస్మన్ తెంగ వాళ్ళు తెలుసుకున్నాయా ఇటు చెప్తాను చూడు నాకుదంటే ఫోన్ చేయండి ఫోన్ చేయండి అంట వాడికి ఇవ్వడు బ్రో అద్దెకి వెళ్ళిపోయినాడు అంటే ఇంక ఇప్పుడా అర్థమైనా పక్క ఓకే ఓకే కావాలండి ఎక్కడ ఉండదు పీజీయా అందరు ఐటీయా అంతా డీసెంట్గా పక్కన అన్నా నేను అడిగేసంటే అన్న నేను జస్ట్ ఒక 4 months అయిందంటే 25 పాస్ 23 ఏ ఊరు మీది? అది ఒంగోలు నెల్లూరు మధ్యలో ఉంటుంది ఏది మాది తిరుపతి తిరుపతి మొత్తం తిరుపతి ఆల్మోస్ట్ అంతా రెండు పెట్టమని చెప్పి గోల్డ్ వెల్ బ్రో జాగ్రత్త అన్నమాట స్కిడ్ అవుతుంది స్లిప్ అవుతుంది ఆడ ఈ గ్రౌండ్ ఇదే ప్రాబ్లం ఆ గ్రౌండ్ కూడా అట్లే ఉన్నాయి బట్ ఇంత ఇసుక ఉండదు అయితే ఆడ. అవును ఆ, అక్కడ పరిగెత్తడం కూడా భయం ఉన్నట్ల ఇటు పరిగెడుతుంటే భయం వేస్తుంది ఉమ్, కొంచెం ఇటు కొంచెం కాలు కొంచెం రాంగ్ ల్యాండ్ అయిందంటే ట్విస్ట్ అవుతుంది అదే గొంతు దగ్గర ఆడ అటు ఆ, ఆ మనిషి మరీ జాగ్రత్తగా ఉన్నాడు విష్ణు అన్న వావ్ మీ ఫుల్ టైం లేదా అమ్మా ఫుల్ టైం లేదా ఉమ్. ఉందా ఆహా ఇది ఈ రోజు అంటున్నా ఈ రోజుకి అందరు లేరు సెంతిలు నాగా నేను ఫస్ట్ అచీవర్స్లోకి వెళ్ళినప్పుడు సుబ్బు అన్న ఉన్నాడు సుబ్బు అన్నే మళ్ళీ అంత కన్ఫ్యూజ్ అయ్యేది హైట్ కాకపోతే కొంచెం అయితే కొన్ని రోజుల తర్వాత సుబ్బు అని రాలా అయితే నేను ఆ మనిషి పేరు పెట్టి ఈ మనిషి పిలుస్తున్నా ఓకే ఒకరోజు వచ్చి నా పేరు సుబ్బు కాదు మళ్ళీ ఆ. నేను సుబ్బారెడ్డి అనుకుని ఎల్లో చేసి ఉండేది కదా ఓకే ఓకే ఎం రెడ్డి అనేసరికి ఎం సుబ్బారెడ్డి అనుకున్నాను. ఆ. ఏడు పడ్డాయి ఇంక 4 ఉన్నాయి అంతేలే ఇంకా మనం మన వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదా బౌలింగ్కి అది కూడా బెస్ట్ వెళ్ళాను కానీ నేను మొత్తం టైం ఉంది ఒక 1 అవర్ ఉంది చూద్దాం రవేనా ఒక 2 ఓవర్లు అన్షుల్ రవేనాకే చెప్పిన మొన్న ఫుల్ టీమ్ హ్మ్? మీతో 190 కదా మీరు వచ్చింది మాతో 190 ఇక్కడ మన ఇంటి కాదు 180 సార్ 204 ఏమో. కొంచెం అటు మీరు ఇటు ఉన్నాం. మీరు 190కి 189కి ఏమో వచ్చారు మీరు 14 రన్స్ తేడాతో 15 ఎంతో తేడాతో గెలుస్తుంది మేము మంచి మ్యాచ్ 200 ఈజీగా చేయొచ్చు ఈ గ్రౌండ్లో మా వాళ్ళు అదే మా టీంలో ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఉంది డీప్ ఉంది టాప్ ఆర్డర్ కూడా ఉంది కాకపోతే మాకు ఏడా ప్రాబ్లం అవుతుందంటే డెత్ ఓవర్స్లో ఇప్పుడు 10 బాలకు 20 కావాలి ఇంకో స్కోరు అట్లా ఆ టైంలో ఒకరిద్దరు కావాలి ఒక్క పర్సన్ హిట్ చేసేటోడు కావాలి బౌండరీలు డీప్ ఇప్పుడు 2 బాల్ ఉంటే కూడా అంటే ఒక ఓవర్లో ఒక 6 4 కొట్టేటట్టు ఆ క్యాండిడేట్ కావాలి అది మిస్ అవుతుంది మా దానికి 2 ఓవర్లకి 90 కొడతారు కానీ అదే 30 ఓవర్లకు వచ్చేది 210 కష్టం బాగా 9 ఓవర్లకి 90 రన్మెంట్ వచ్చేస్తుంది అదేలే ఇది అదే గేమ్ ఇదేంటంటే హిట్టింగ్ చేస్తారు ఓకే కానీ ఫ్లో ఆడలేము కంటిన్యూగా ఫ్లో మెయింటైన్ చేయలేరు నిన్న మనం ఆడినాము ఏమైంది పాటు 30కి 6 గేమ్స్ కానీ నిలబడింది తర్వాత వాడు విష్ణు మీ ముఖేష్
తర్వాత మేము కొంచెం స్టాండ్ ఇచ్చేసరికి మనిషికి ఒక 20 కనుక దొబ్బేసరికి స్కోర్ వచ్చింది, లేకపోతే స్కోర్ లేదు. ఇట్లా వికెట్ ఎలా పడిందా? వికెట్ ఎలా పడిందా? క్యాచ్, కీపర్ క్యాచ్. పెట్టలేదు, నేను ఎందుకు చూస్తే ఇటు వెళ్ళావు మధురా నగర్ దగ్గరే. మధురా నగర్ నువ్వెక్కడ ఉండేది? గోడ దాటాక కొంచెం రైట్కి వెళ్ళాలి. మధురా నగర్ సర్కిల్ ఉంది కదా జంక్షన్, నాకు అర్థమైంది. సూరత్ అంటే ఎంపోరీస్ వైపు వెళ్తుంటుంది. ఎంపోరీస్ నుంచి వెళ్తా, అటు రైట్కి వెళ్ళిపోతుంది. ఐఎస్ఆర్ ఏంటి కొమ్మ తీసి సార్ తెలుసు నీకు సార్? ఐఎస్ఆర్ కదా. అవునా? అటువైపు అంత పెద్దది ఐఎస్ఆరే కదా. ఐఎస్ఆర్లో నేను ఉండేది. అవునా? ఐఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సైడా నువ్వు? మా నాన్న కాంటాక్ట్. అవునా? ఐఎస్ఆర్, ఎమ్మెల్యే, మళ్ళీ అక్కడ వచ్చేకి వైట్ ఫీల్డ్లో నిశాంత్ ప్రైమ్ పక్కన ఒకటి, మళ్ళీ ఇక్కడ మా మిథిలాస్ ఫ్రెండ్ థర్డ్ స్టేజ్లో ఇప్పుడు కడుతున్నారా? ఐఎస్ఆర్లో ఉండేది. ఐఎస్ఆర్ ఏం నాకు అడిగితే నువ్వు ఫస్ట్లో ఉండేవా? ఎప్పుడన్నా అటు వచ్చేవాడివా? కోవిడ్ ఫేజ్ అన్న, నేను అప్పుడు కోవిడ్ ఫేజ్లో ఫినిష్ అయింది. సో నేను 21కు నేను వచ్చింది. ఒక 3 years అయిందంటే. 21 మేలో జాయిన్ అయ్యింది. 20లో కొన్నా. అది నాకు మా నాన్న చెప్పాడు, చాలా పెద్దది అది, ఎక్కువ మంది కదా దగ్గర. ఎన్ని ఫ్లాట్స్? 200 ఉంది. 200 ఫ్లాట్స్. ఎంత పడింది? 3 BHK 60 పడింది. అంటే రిజిస్ట్రేషన్ అంతా కలిపి 52 పడింది. ఇప్పుడు 1 CR. ఇప్పుడు ముందు చేస్తే ఇది ఎంత అవుతుందంట. 3-4 years ఇప్పుడు ఎంత ఉంది? 1 CR ఉంది. మొన్నటిదాకా సో ఓన్ హౌస్ అక్కడ అక్కడే మేము కూడా ఓన్ హౌస్ అక్కడ కట్టుకొని మొదలు గర్ల్స్ స్టేజ్లో. సో అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఎడ్యుకేషన్ ఈ అన్న కొట్టు పడితే బాగుంటుంది. ఈ అన్నకి శివకుమార్ అన్న శివాకి సత్యాకి ఇద్దరికి సేవ ఒకటి అన్న వికెట్ పడి శివాకు పడేది. రవి అన్న క్యాచ్ చేసిండు చేతిలో. ఈజీ క్యాచ్. ప్రాపర్ ఎక్కడన్నా? అదే కడప. మాదంతా కడపే. మాది మళ్ళీ మళ్ళీ ఇది సుబ్బుది కూడా కడపే, కాబట్టి మాకు కొంచెం దూరం.